ఇది కేదార్నాథ్ ఆలయం 2013లో వచ్చిన భయంకరమైన వరదల్లో చుట్టూ ఉన్న దాదాపు అన్ని బిల్డింగ్స్ కూలిపోయాయి. కానీ 1000 ఏళ్లకు పైగా పురాతనమైన ఈ ఆలయం మాత్రం కోల్లేదు. దీనికి కారణం ఈ భీమ్శిల అని చెబుతారు. వరద సమయంలో ఈ భారీ శిల వచ్చి ఆలయం వెనుక భాగంలో ఆగిపోవడంతో ఆలయం రక్షించబడింది. కానీ దీని వెనుక అసలు సీక్రెట్ ఏంటంటే 12,000 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఎలా ఇంత స్ట్రాంగ్ గా నిలబడి ఉంది అనేది తెలుసుకుందాం. హిందూ ధర్మాన్ని పునరుద్ధరించిన ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని నిర్మింపజేసి దీనిని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రతిష్ఠించారు. శతాబ్దాలుగా 2013 వరదల్లో కూడా ఈ ఆలయం నిలిచి ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మొదటి కారణం, ఈ గుడి సాధారణ నేలపై కాదు, నేరుగా ఒక దృఢమైన రాతి శిలపై నిర్మించారు. అందుకే భూమి కదిలినా గుడి కదలదు, కింద నుంచి నీరు ప్రవహించినా దీని పునాది బలహీనపడదు. రెండో కారణం, ఈ ఆలయంలో ఉపయోగించిన భారీ రాళ్లు. వీటిని సిమెంట్ లేదా సున్నం లేకుండా అమర్చారు. వాస్తవానికి వీటిని ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు. అంటే రాళ్లు ఒకదానితో ఒకటి బిగుసుకుపోవడం వల్ల ఆలయం సులభంగా కూలిపోదు. ఉత్తరాఖండ్ లో తీవ్రమైన చలి, భారీ మంచు కురుస్తుంటుంది. అందుకే ఈ గుడిని రక్షించడానికి కేదార్నాథ్ గోడలను సుమారు 3 నుంచి 6 అడుగుల మందంతో నిర్మించారు. దీంతో వరదల ఒత్తిడిని, భూకంపాల కంపనాలు కూడా అవి తట్టుకోగలదు. ఈ గుడిని పిరమిడ్ షేప్ లో నిర్మించారు. దీంతో దాని బరువు కింద వైపు సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే పైకప్పుల పైన మంచు ఎక్కువ సేపు నిలవదు. 2013 వరదల సమయంలో ఒక ముఖ్యమైన విషయం గమనించారు. ఆలయంలోకి నీళ్లు వచ్చినా అది లోపల నిల్వ కాలేదు. ఎందుకంటే ఆలయ నేల కొంచెం స్లాంట్ గా నిర్మించబడడం వల్ల నీళ్లు దానంతటా అదే బయటకు వెళ్ళిపోతుంది. ఈ గుడి నిర్మాణం జరిగినప్పుడు ఇక్కడ వరదల ప్రమాదం ఉంటుందని ముందే తెలుసు. అందుకే కేదార్నాథ్ గుడి ద్వారాన్ని చాలా చిన్నగా నిర్మించారు. దీంతో నీరు, మట్టి, చెత్త నేరుగా లోపలికి రాకుండా ఉంటుంది. ఈ రీజన్స్ 2013 వరదల నుంచి ఈ ఆలయాన్ని కాపాడాయి. మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది, అదే భీమ్శిల. వరద వచ్చిన సమయంలో ఉధృతమైన నీటి ప్రవాహం వల్ల లేదా భక్తులు చెప్పినట్లు ఆ మహాదేవుడి మహిమ వల్ల ఈ భారీ భీమ్శిల వచ్చి ఆలయం వెనక భాగంలో ఆగిపోయింది. దీంతో వరద నీటి ప్రవాహం 2 భాగాలుగా విడిపోయి ఆలయంపై పడిన ఒత్తిడిని చాలా వరకు తగ్గించేశాయి. ఓం నమః శివాయ.